టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ ఒక్క కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 1300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నాం. నువ్వు సొంతగా చేసిన నువ్విచ్చిన ఆదేశాల మేరకు ఆ డిస్టిలరీలకు నువ్వు చేసిన మేళ్ల ఫలం 1300 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు అప్పటి నుంచి ఎన్నికలు జరిగే మధ్యకాలంలో కొత్త డిస్టిలరీలను మీరు ఎన్ని తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలోకి? హడావుడిగా ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు? కారణం ఏమిటి? సుధాకర్ బాబు కవిత్వాలు చెప్పడానికి ఏముండదు మిత్రులారా. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి పోలింగ్ తేదీ వరకు మధ్యలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఇవ్వబడిన ఆర్డర్లు ఏమేమి ఉన్నాయో అవి రిగ్గు తేల్చమని అడుగుతున్నాం. హడావుడిగా ఎందుకు ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చిందని అడుగుతున్నాం. అవసరానికి మించిన లిక్కర్ కంపెనీలను రాష్ట్రంలోకి ఎందుకు తెచ్చారని అడుగుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా సుమారుగా 70% బ్రాండ్లను కొనుగోలు చేశారు. జీవో వచ్చే రోజు కన్నా ముందే లావాదేవీలు జరిపి దానికి తదనుగుణంగా జీవోలు తెచ్చుకున్నారు. అబ్బా, ఏమి తెలివితేటలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం అంతా కూడా వారి సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో వారి ప్రజలకు చెబుతుంది ఏమిటి అంటే తన అనుభవాన్ని, అంటే ఎవరైనా నాలాంటి యువకులు రేపొద్దున భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అని అంటే రాజకీయ అనుభవాల ద్వారా ఇదిగో ఈ విధంగా ఎత్తుగడలు వేయొచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం చేయాలనుకున్న వాడికి మేళ్లు చేయొచ్చు, మన తాబేదారులందరినీ బాగా పెంచి పోషించవచ్చు. ఇది పక్కా ప్లాన్తో కొందరు అధికారుల సహకారంతో కొన్ని సంస్థలకు చట్ట విరుద్ధమైన ప్రయోజనాలు చేకూర్చినట్లుగా బట్టబయలైపోయింది. మరి ఈ కేసు ఎందుకు బయటకు రావట్లేదు? ఆ తేదీల్లో జరిగిన లావాదేవీలన్నింటినీ కూడా తీయమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 2012 నుంచి అమల్లో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన చంద్రబాబు నాయుడు తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించదని చెప్పంటారు. ఎందుకు ప్రివిలేజ్ ఫీజును తొలగించిందని అడుగుతున్నాం. కేవలం అస్మదీయులకు మేలు చేయటం కోసమే నువ్వు ఈ పని చేసేవని ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపిస్తే ఆ రోజు క్యాబినెట్ జరుగుతుందండి. ఏమండి వింటున్నారండి? క్యాబినెట్ జరుగుతున్న కాలంలో ఆనాటి ఎక్సైజ్ కమిషనరు నోట్ ఫైల్ పంపించాడు. ఏమండి, ఈ ప్రివిలేజ్ ఫీజును ఇంకా 10% పెంచాలి, ప్రభుత్వానికి ఇంకా లాభం రావాల్సిన ఆవశ్యకత ఉంది, వాళ్ళు విచ్చలవిడితనంగా దోచుకుంటున్నారు అని ఒక నోట్ ఫైల్ పంపిస్తే ఆ నోట్ ఫైల్ సాయంత్రానికి తిరగబడి పూర్తిగా ప్రివిలేజ్ ఫీజు రద్దు అని వచ్చేసిందండి. ఈ నేరం ఏమైపోయినట్టే అని అడుగుతున్నాం. ఎందుకింత నయవంచనని చెప్పి అడుగుతున్నాం. దీనిపై ఎందుకు క్యాబినెట్లో చర్చ జరగలేదని అడుగుతున్నాం. ప్రివిలేజ్ ఫీజును తొలగించాలనుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ప్రివిలేజ్ ఫీజు తగ్గించాలనుకుంటే అది క్యాబినెట్ మీటింగ్లు ఎందుకు పెట్టలేదు? తిరిగి మళ్ళీ నోట్ ఫైల్ కొత్తగా సృష్టించి అదే కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ కొత్త నోట్ ఫైల్ పంపించాడు, కాపీ టు PS టు సీఎం గారని. ఏమనండి? ఫీజు రద్దు. 2 వచ్చినాయి. నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవండి. ప్రభుత్వం యొక్క రికార్డు నుంచి నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవు. ఉదయం పూట ఫీజు పెంచమన్న కమిషనరు సాయంత్రానికి ఫీజు రద్దు అని ఎందుకు చెప్పాడో ఈ విషయం కూడా తెలుసమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2015 జూన్ 22 నాటి సాయంత్రానికి గుట్టుగా 218 జీవో. ఇప్పుడు నేను చెప్పిన కథ మొత్తానికి ఆధారం 218 జీవో. అంటే క్యాబినెట్కి తెలియకుండానే నిర్ణయం జరిగిపోయింది. అంతా క్యాబినెట్ మంత్రులు అనుకుంటుంటారు, అంతా మాకు తెలుసు, మేమందరం క్యాబినెట్ మంత్రులు. వాళ్ళకి ఏమీ తెలియదు. జరిగేదంతా 2-3 మధ్యలోనే జరిగిద్ది. అది ఇంట్లో జరిగిద్ది. ఆ నిర్ణయాలని క్యాబినెట్కి తెలియచ్చు, తెలియకపోవచ్చు అని సందర్భంగా నేను మనవి చేస్తూ బార్లకు ప్రివిలేజ్ ఫీజును ఎందుకు రద్దు చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో. 9 సెప్టెంబర్ 2015 నాడు 9న వినతి పత్రం సమర్పించినట్టుగా చూపించి
బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబర్ 1న అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. 2015 సెప్టెంబర్ 9న వినతి పత్రం సమర్పించినట్టుగా రికార్డులో చూపించారు. ఆయన ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికి కొత్త వినతి పత్రం వచ్చింది, తగ్గించమని. బార్లకు ప్రివిలేజ్ ఫీజు తగ్గించమని బార్ల యజమానులు అడిగినట్లు వీరు తగ్గించినట్లు. ఇదంతా కూడా సిండికేట్లో అంతర్భాగమని, ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించిన సిండికేట్లో ఆనాటి 2014-19 కాలంలో పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఆ కమిషనర్లందరూ పూర్తిగా దీనిలో నిమగ్నమై ఉన్నారని, ఇలాంటి చర్యలు మనకు చెప్పకనే చెబుతున్నాయని మీ మధ్యలో సుస్పష్టం చేతూ బార్ల యజమానుల పేరిట లేఖలు సృష్టించి దగా చేసినట్టుగా సిఐడి గుర్తించింది కాబట్టే కేసు నమోదైంది. ఆనాటి సిఐడి కూడా కట్టుకథలల్లి ఈరోజు చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఏదో అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు అధికారులారా మీరు దయచేసి గుర్తించండి. మీరు కట్టుకథలు అయితే ఆ కట్టుకథ కూడా రికార్డ్ అయింది. అలాగే నిన్న మీ ఎంక్వైరీలో చేసిన బార్ల యజమానులకు ప్రివిలేజ్ ఫీజు రద్దు అనే అంశానికి సంబంధించిన వినతి పత్రం బార్ల యజమానులు ఇచ్చారా, ప్రభుత్వం ముందస్తుగానే తీసుకుందా? దానికి కారణం ఏంటో తెలుసా? బార్ల బయట విచ్చలవిడిగా బెల్ట్ షాపులను స్థాపించారు. బెల్ట్ షాపుల్లో మద్యాన్ని వేర్లై పారించడం కోసం, మరి బార్లను మేలు చేయడం కోసం ఈరోజు జరిగింది.